హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. ఒక ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు ఈ స్వీట్ అయితే బాగా నచ్చిందండి. సో మీకోసం అయితే ట్రై చేశాను. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో గీ వేసి డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం తురుముకున్న సొరకాయ దాన్ని కూడా ఫ్రై చేస్తున్నాను. ఇంకో సైడ్ వచ్చేసి 2 hours నానబెట్టిన సగ్గు బియ్యం, అదే అండి సాబ్దానా అంటారు కదా, దాన్ని కూడా ఉడికించుకుంటున్నాను. మనకి సొరకాయ ఎలా అంటే మంచిగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ కలర్ అయితే చేంజ్ అవుతుంది సొరకాయ. సో ఈ గీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఒరిజినల్ ప్యూర్ ఘీ దొరికితే దాంతో ట్రై చేసుకోండి. మనకి ఇక్కడ సొరకాయ ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న సగ్గు బియ్యాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలిసిన తర్వాత చిక్కటి పాలు అయితే ఇందులో వేసుకోవాలి. సో స్వీట్ నేమ్ మీకు చెప్పలేదు కదా అండి, అదే అండి కద్దు కా ఖీర్ విత్ సాగు అనమాట. ఇదైతే మాకు ఫంక్షన్లో చాలా అంటే టేస్ట్ చాలా బాగా నచ్చింది. సో అందుకోసం అయితే మీరు కూడా ట్రై చేస్తారని మీ ముందుకైతే తీసుకొచ్చాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇక్కడ పాలు వేసి మొత్తం కలుపుకున్నాను. పాలు మనకి బాయిల్ అయ్యేటప్పుడు దానికి సరిపడా షుగర్ వేసుకొని, షుగర్ మెల్ట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఆఫ్ చేసుకుంటే కద్దు కా ఖీర్ అయితే రెడీ.